UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాలా అంటే ఒక విమెన్ గా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉండడం, 1000కి పైగా సినిమాలు ఆల్ లాంగ్వేజెస్ లో చేయడం అన్నది చాలా గొప్ప క్రైటీరియా అమ్మ. ఎందుకంటే అప్పట్లో తారా మాస్టర్ వాళ్ళందరూ ఉన్నారు అనుకోండి, బట్ యూఆర్ స్టిల్ దేర్. సినిమా కూడా డైరెక్ట్ చేశారు, ఇంకా చేయబోతున్నారు. దట్ ఈస్ యువర్ రికార్డ్ ఇన్ఫాక్ట్. అంటే విమెన్ కొరియోగ్రాఫర్స్ లో ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి. అసలు మీ జర్నీ ఎలాగ అనిపించిందండి మీకు ఒక విమెన్ గా? చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. ఎందుకు చెప్తానంటే నేను ప్రేమించి వచ్చాను. డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. 5 ఏళ్ల పాపప్పటి నుంచే డాన్స్ నా లైఫ్. సో దీంట్లోనే రావాలి, దీంట్లోనే రాణించాలి అన్న నా కళ నెరవేరింది. దానికి తోడు ఇన్నేళ్ళు మీరు అన్నట్టు ఇంత లైఫ్ చూడడానికి కూడా నాకు ఒక స్పాన్ భగవంతుడు కల్పించడం కూడా ఆయన కృప. మేబీ నా హార్డ్ వర్క్ ఉండొచ్చు కూడా, అవి లేకపోతే ఎవరు గెలవలేరు కూడా. సో అవి రెండు నాకు సొంతం అయిన దానివల్ల భగవంతుడి దేవల్ల ఈ రోజు వరకు కూడా ఏదో ఒకటి చేస్తున్నానంటే అదంతా ఆయన కృప అండి. అంటే చాలా జెన్యున్ గా, అంటే లేడీ మీరు అన్నట్టు లేడీ రావడం అనేది కష్టం అన్నారు కదా. కష్టమే కదండి, చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు నార్మల్ గా జెంట్స్ కి ఉండే కష్టాలు జెంట్స్ కి ఉంటాయి అనుకోండి. వాళ్ళు స్ట్రగుల్ వాళ్ళకి ఉంటుంది, హార్డ్షిప్స్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. బట్ విమెన్ అనేసరికి ఇంకొంచెం డెలికేట్ కదా. అవును, మీ ప్రొఫెషన్ లో, మీ ప్రొఫెషన్ కాదు, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, ఎనీవేర్ ఆ యాంగిల్ లో నేను అడిగాను. అంటే మీరు మీ జర్నీ అన్నది మీకు సాఫీగా నడిచిపోయిందా ఇనిషియల్ డేస్ లో, లేకపోతే టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా, స్ట్రగుల్ ఫేస్ చేశారా? అలాంటి మీరు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్నదే ఇక్కడ. లేదంటే స్టార్టింగ్ స్టేజ్ లో నేను వచ్చేసరికి నాకు తెలియలేదు. ఎందుకంటే నేను మ్యూజిక్ కాలేజ్ చదువుతున్నప్పుడే శివశంకర్ మాస్టర్ తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చినప్పుడే నేను అసిస్టెంట్ గానే స్టార్ట్ అయింది కెరీర్. సో నేను చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ క్లాప్స్ కొట్టడం, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తున్నాడు, అందులో నాకు తెలియని ఉత్సాహం, అంటే మనలో తెలియని ఒక విషయం కూడా వాళ్ళు మనకు చెప్తున్నట్టు ఉంటది. అంటే చాలా స్కిల్స్ ఉన్నాయని. మళ్ళీ మా నాన్నగారితో, నాన్న నేను చెన్నైలోనే ఉంటాను, ఇక్కడ కొంచెం ఆయన రిక్వెస్ట్ చేయడం. సో ఆయనకి ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం పెంచే విధానంలో ఉంటుంది అనేది నాన్న నమ్మకం. నేను కూడా అలాగే చెప్పాను, నన్ను నమ్ము, నాకు ఎక్కడున్నా మనం అనుకుంటేనే తప్ప ఏది జరగదు లైఫ్లో, నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు, నేను పని చేయాలంటే సినిమా నాకు ఇష్టం అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు. చేశాక నాకు కష్టమే తెలియదండి. చేశాను ఒక 1 year. తర్వాత ప్రకాష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, బాంబేలో చేశాను అసిస్టెంట్ గా. తర్వాత ఆ మాస్టర్ దగ్గర నుంచి సురేఖ ప్రకాష్ గారి దగ్గర, మీకు అది తెలిసి ఉంటుంది. అట్లాగా అంటే ఆల్మోస్ట్ నా జర్నీ ఒక 3-4 మాస్టర్లతోనే కెరీర్ స్టార్ట్ అయిపోయింది. 18 to 19 అంటే అందరూ కూడా నన్ను ఒక సొంత సిస్టర్ లాగే, స్వర్ణమ్మ, స్వర్ణ, లత ఇలాగా అంటే ప్రేమగా పిలుచుకునే వాళ్ళే. అంటే మెయిన్ నేను అనుకుంటాను యాటిట్యూడ్ ఉంటుందండి, మనం మాట్లాడే పద్ధతులు ఉంటాయి, తేడా ఉంటది. సో నేను అలాగే నా వర్క్ చాలా సిన్సియర్గా ఉండేదాన్ని. ఒక్క నిమిషం కూడా మాస్టర్ ఏం చెప్తాడో ఆ ఫోకస్ లోనే ఉండేదాన్ని అనమాట. అక్కడి నుంచి ఆ కొండ మీద జారాలంటే కూడా దూకేసేదాన్ని. అంత యాక్టివ్ ఉండేదాన్ని. దాంతో ఏంటంటే అసిస్టెంట్ అంటే స్వర్ణనే పిలవండి అని పిలిచేవాళ్ళు అందరూ. సో అప్పుడు యాక్చువల్ గా నాకు సుందర మాస్టర్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి మనకి. అప్పుడు నేను చేయలేకపోయాను, నాకంటే అంత బిజీగా ఉండేదాన్ని అనమాట. అక్కడి నుంచి లైఫ్ మెల్లగా షిఫ్ట్ అయ్యి 19th year లో భారతి రాజా గారు సినిమా వస్తే మాస్టర్ గారు క్లాష్ అయింది. సో నేను వెళ్ళాను అనమాట. చూడంగా నెక్స్ట్ సినిమా నువ్వే మాస్టర్ అని చెప్పి అప్పుడే నాకు ఆఫర్ ఇచ్చారు. అసలు కెమెరా ఎటు పెట్టాలో కూడా తెలియని ఒక, అంటే డాన్స్ వచ్చు, మేకింగ్ స్టైల్, మేకింగ్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ కదా, అస్సలు దాని మీద ఫోకసే లేదు. అప్పుడు అలాంటప్పుడు ఆయన అన్నాడు, నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను కెమెరా పెట్టంగానే నువ్వు ఎక్కడ నిలబడాలనుకుంటే నువ్వు ఆ ప్లేస్ లో బ్యాక్ లైట్ చూసుకొని నిలబడిపోతున్నావు, సో నీకు ఆ స్కిల్స్ ఉన్నాయంటే నాలో కాన్ఫిడెంట్ క్రియేట్ అయింది. సో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నాకు సింగిల్ కార్డే ఇచ్చారు ఆ టైంలో. మంచి సినిమా, పెద్ద సినిమాలు ఎంగేజ్ లోనే. సో అక్కడి నుంచి ఎక్కడ తిరిగి చూడలేదండి. అంటే వర్క్, నాకు డెడికేషన్ నన్ను అలా తీసుకొచ్చేసింది ఒక స్టేజ్ కి. అలా తెలుగు, తమిళ అన్ని లాంగ్వేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్ లో చెప్పాలనుకుంటే, ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు అందరితోనే చేశారు, పెద్ద బ్యానర్స్ చేశారు, బెస్ట్ మూమెంట్స్ కొరియోగ్రాఫర్ గా మీకు చెప్పుకోవాలనుకుంటే సడన్ గా ఏం గుర్తొస్తాయండి మీకు? ఇప్పుడు వెంకటేష్ బాబు ధర్మచక్రం కొన్ని సాంగ్స్ ఉంటాయి, అందులో అక్కడికి వెళ్ళి ఫారెన్ కి వెళ్ళి ఒక్కొక్క బ్లాక్ ఒక అద్భుతంగా క్రియేట్ చేసి పెట్టుకొని చేస్తున్నప్పుడు మూమెంట్స్ అవి, అదంతా నాకు ఒక జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి లోపల. అంటే ఫస్ట్ టైం నేను ఫారెన్ చేశాను, అంటే పెద్ద హీరోతో, వెంకటేష్ బాబు, రమ్యకృష్ణ, ఆ స్టేజ్ లో, అక్కడ లొకేషన్స్ కెనడాలో,
ఆ ఒక్కొక్క బ్లాక్ అద్భుతంగా చూసి పెట్టేటప్పుడు మనం ఎంజాయ్ చేసి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా సాంగ్ వస్తుంటే కూడా ఆ విజన్స్ నాకు ఇప్పుడు కూడా వస్తుంటాయి జనరల్ గా. ఓకే అంటే ఏం చేసాం ఈ బిట్ అనేది మైండ్ లో అలా వస్తుంటది. ఓకే అవన్నీ కొంచెం మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట.